హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో నా స్టైల్ పెసరట్టు చూపిస్తున్నాను అండి. పెసరట్టు అంటే నార్మల్గా చేసే పెసరట్టు కదా అని అనుకుంటారేమో, కానీ దీంట్లో డిఫరెంట్ ఉందండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సో దానికోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఒక గ్లాస్ పెసర్లకి, పొట్టు పెసర్లకి హాఫ్ గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ రైస్ యాడ్ చేసుకున్నాను అండి, బియ్యము. ఇది మాత్రం నేను ఓవర్ నైట్ సర్వ్ చేస్తున్నాను. మనకు టిఫిన్స్ ఏమీ ఐడియా లేనప్పుడు ఇలాగ నేను చేస్తాను కన్ఫర్మరీగా. సో నైట్లో ఇది మాత్రం నేను సోక్ చేసి పెట్టుకున్నాను, ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ లేవగానే నేను ఇవన్నీ మంచిగా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుంటాను అండి. చాలా సాఫ్ట్గా ఉండాలండి, కొంచెం కూడా పలుకులు లేకుండా సాఫ్ట్గా చేసుకోండి. సో మనం మాత్రం టిఫిన్ చేసే ముందు, బ్రేక్ఫాస్ట్ అదే దోశ వేయక ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మిక్స్ పట్టేసుకుంటే ఇలా పిండి మంచిగా ఉబ్బిపోతుందండి. చూసారా, ఇలా మంచిగా ఉబ్బితే మనకు మాత్రం దోశ మాత్రం చాలా హోల్స్ తోటి చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఎందుకు మీరు పెసర్లు అచ్చనంగా వేయచ్చు కదా, దీనికి తోడుగా మినపప్పు రైస్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటారేమో. సో పిల్లలకు మనము స్టార్టింగ్గా అలవాటు చేసే ముందు పెసరట్టు ఇలా స్టార్ట్ చేస్తే వాళ్ళకి మంచిదండి. ఎందుకంటే మనం నార్మల్గా వేసే దోశలు వాళ్ళకు వైట్ కలర్లో ఉంటాయి, చాలా రెడ్డిష్గా బ్రౌన్గా ఉంటాయి. సో అవి చూసి వీళ్ళు మనం సడన్గా ఇలా పెసరట్టు వేసినప్పుడు గ్రీన్ కలర్ దోశ అంటే వాళ్ళు కొంచెం వియర్డ్గా, అంటే అన్కంఫర్టబుల్గా చూస్తారు, తినడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో ఆ కలర్ లేకుండా, వీళ్ళకు డిఫరెంట్ లేకుండా ఇలాగా మనం అందిస్తే వాళ్ళకు ఫుడ్తో పాటు మంచిగా రిచ్ ప్రోటీన్ కూడా అందుతుందండి. మనకు పెసర్లలో, పొట్టు పెసర్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది కదా. సో ఫైబర్ మనం పొట్టుతో ఇస్తున్నాం కాబట్టి ఫైబర్ కూడా అందుతుంది. ఈ విధంగా ట్రై చేయండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది, మీకు కూడా ఒక ఫీలింగ్ అనిపిస్తుందండి. మంచి ఫుడ్ ఇచ్చాము, పిల్లలు కొంచెం హ్యాపీగా తింటారని చెప్పేసి అనుకుంటాం మనం కూడా. సో మీరు కావాలంటే దీంట్లో మీరు అల్లం అయినా కూడా, లేకుంటే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటి మంచి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మా పిల్లలకైతే స్టార్టింగ్లో అలవాట్లేదు కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేశానండి. దీంట్లో మనము అడిషనల్గా దోశ మీద ఆనియన్స్, క్యారెట్ తురుము, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకుని కూడా కొంచెం వాళ్ళకు డిఫరెంట్గా వెజిటేబుల్స్ తోటి అలా అయినా సర్వ్ చేసుకోండి. సో నేనైతే ఇలా ట్రై చేస్తానండి, ఎందుకంటే ఇది వాళ్ళకు కొంచెం అలవాటు కావాలని చెప్పేసి నేను ట్రై చేశాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ప్రెస్ చేయండి. తర్వాత మేము పంపించే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.